వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్రని పోషిస్తున్నారు. 2 సార్లు ఓటమి వైసీపీని వరించింది, ఒకసారి విజయం దక్కింది. ఇక 2029 ఎన్నికల మీద వైసీపీ ఫుల్ ఫోకస్గా ఉంది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే పనిలో వైసీపీ ఉందని గడిచిన కొంతకాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. మరోవైపు చూస్తే ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. వారికి దగ్గర అయిన పార్టీదే విజయం అని అనేక ఎన్నికలు రుజువు చేశాయి. వంగవీటి రంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి ఆరాధ్య నాయకుడని చెప్పాలి. నిజం చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రంగా ఎంతగానో పాటుపడ్డారు. ఆయనంటే కులాలకు మతాలకు అతీతంగా అంతా గౌరవిస్తారు. అలాంటి నేపథ్యంలో వంగవీటి రంగా జయంతి వర్ధంతులను అంతా నిర్వహిస్తారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరవుతారు. ఇక రాజకీయ పార్టీల అధినేతలు కూడా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తే వైసీపీ అధినేత జగన్ రంగాకు నివాళి అర్పిస్తూ చేసిన ఒక ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ జగన్ చేసిన ట్వీటులో రంగాను గొప్పగా కీర్తించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అని ఆయన చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇక రంగా 1988లో దారుణ హత్యకు గురయ్యారు. ఆయన అభిమానులు ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఆయన రాజకీయ వారసుడిగా జనం ముందుకు వచ్చిన కుమారుడు వంగవీటి రాధా వైసీపీలో ఉన్నప్పుడు రంగా జయంతులు వర్ధంతులు పార్టీ తరపున అధికారికంగానే నిర్వహించేవారు. అయితే రాధా వైసీపీని వీడిన తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రంగా గురించిన కార్యక్రమాలు పెద్దగా అయితే లేవని అంటారు. ఆ పార్టీకి చెందిన వారు ఎవరికి వారుగానే రంగాను స్మరించుకున్నారు. ఇక అధినాయకత్వం స్థాయిలో రంగాకు నివాళులు అర్పించడం అన్నది కూడా ఇటీవల కాలంలో జరగలేదని అంటున్నారు. అలాంటిది జగన్ రంగా వర్ధంతి వేళ ఆయనకి నివాళులు అర్పించడం అంటే ఇది రాజకీయంగా అతిపెద్ద చర్చకు తావిస్తోంది. విశాఖలో రంగానాడు పేరుతో భారీ సభను నిర్వహిస్తున్నారు. దానికి రంగా కుమార్తె ఆశా కిరణ్ హాజరవుతున్నారు. ఆమె గత కొంతకాలంగా ప్రజా జీవితంలోకి రావడానికి చూస్తూ ఉన్నారు. ఈ మధ్యన గోదావరి జిల్లాలో ఆమె పర్యటిస్తూ రంగా ఆశయాల సాధన కోసం పనిచేస్తానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో తాను లేను అని కూడా వెల్లడించారు. అయితే ఆశా కిరణ్ని వైసీపీలో చేర్చుకోవాలని చూస్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ఆమె సోదరుడు రాధా టీడీపీలో ఉన్నారు. దాంతో వైసీపీ ఒక ఆప్షన్గా ఆమెకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ ఈ విషయంలో మాత్రం ఆశా కిరణ్ ఏమీ చెప్పడం లేదు. రాధా రంగా మిత్రమండలి సలహా సూచనల మేరకు తాను పనిచేస్తానని అంటున్నారు. అయితే రంగా నాడు జరుగుతున్న వేళ రంగా వర్ధంతి సందర్భంగా జగన్ చేసిన ఈ ట్వీట్తో ఏదో రాజకీయాల్లో కొత్త సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా అనేది కూడా ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. రంగానాడు తర్వాత జరగబోయే పరిణామాలు ఏ దిశగా సాగుతాయో చూడాలి మరి. మొత్తం మీద జగన్ చేసిన ఈ ట్వీట్ మాత్రం రాజకీయ ఆసక్తిని పెంచడమే కాకుండా సర్వత్రా చర్చకు కూడా ఆస్కారం కల్పిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.